అప్పటికి మా చదువులు పూర్తయి పెద్దవాళ్ళ అంగీకారంతో మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా పెళ్లికి రాధ తండ్రి అంగీకరించలేదని రాధ నాకు ఫోన్ చేసింది. పెద్దవాళ్ళని ఎదిరించైనా సరే మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నేను ఇంటి నుంచి బయలుదేరుతుండగా రాధ మంచిది కాదని నేను అనడం లేదు బాబు. కానీ ఆ భానోజీ మానవత్వం లేని దుర్మార్గుడు. పెద్ద కూతురు ఎవరినో ప్రేమించినందుకే కన్న కూతురని కూడా చూడకుండా ఆ అమ్మాయిని అబ్బాయిని దారుణంగా హత్య చేసిన దుర్మార్గుడు. మనకి సంబంధం వద్దు బాబు. క్షమించమ్మా, నీ మాట నేనేనాడూ కాదనలేదు. నా మీద నమ్మకంతో తండ్రి మాట కాదని ఇల్లు విడిచి నా కోసం ఎదురు చూస్తున్న రాధకు నేను ద్రోహం చేయలేను. మోసగాడిగా పిరికివాడిగా బతకలేను. ఈ విషయంలో నన్ను అడ్డు పెట్టకు. వెళ్ళి వెళ్ళి ప్లీజ్. ఏమయ్యా, నేను అవతల ఒడ్డుకు త్వరగా వెళ్ళాలి. అర్జెంటుగా పడవగట్టు. పిచ్చోళ్ళ ఉన్నాయా? రాత్రిపట్టి వర్షానికి గంగమ్మ తల్లి ఎరెత్తిపోతుంది. ఇప్పుడు కట్టడానికి అవదు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తా. మా ప్రాణాల కంటే మీ డబ్బు పేట బాబు. మా ఊరు అవతలనే ఉంది. ఏరు మాంచి పోటీ మీద ఉంది కదా అని నేనే వెళ్ళటం మానేశా. నా మాటని రేపు రండి. ఏమైనా సరే నేను ఇప్పుడే వెళ్ళాలి. గుండెలో పెట్టి చచ్చిపోతున్నాడే. వస్తానా? ఏంటి బాబు గారు, ఇప్పుడు ఎట్టా ఉంది? నేను గుర్తున్నానా? ఈ కాపీ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మేలు జన్మలో మర్చిపోలేను. దానిదే ఉందిలే బాబు గారు. అది సరేగానే ఏటంత కొంపలు మురిపోయే పని వచ్చిందని బాబు వెనక ముందు చూడకుండా ఏటో గెంతేశారు. అదంతా ఓ పెద్ద కథ. అవును, నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎంతసేపింది? నిన్ను తీసుకొచ్చాడు. మై గాడ్, నిన్న అయితే వెంటనే వెళ్ళాలి. బాబు గారు, ఇంకా నీరసం తగ్గలేదు. ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి తీరాలి. బాబు. రాధా, రాధా. రాధ ఇక్కడ లేదు సార్, నా పేరు విజయ్ కుమార్. ఓ, విజయ్ అంటే నువ్వేనన్నమాట. రాధ ఏమైందో తెలియకే ఇక్కడికి వచ్చావా? నా కోసం బయలుదేరుతున్నాను ఫోన్ చేసింది. కానీ నిన్ను పెళ్లాడితే అది నువ్వు నా చేతిలో చేస్తానని భయపడి నిన్ను రక్షించడం కోసం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఏమిటి ఏమిటి మీరు అనేది? రాధ ఆత్మహత్య చేసుకుందా? అదన్నిటికీ జరగదు. నేను నమ్మను. కన్న తండ్రిగా నేను శవాన్ని గుర్తుపట్టినప్పుడు ఈ నమ్మకాలతో నాకేం పని? రాధ చనిపోయి అందుకు నేను బాధపడటం లేదు. కూతురు పోయినా వంశగౌరవం నిలబడినందుకు సంతోషిస్తున్నాను. కానీ ఈ దురంతానికి కారణమైన నువ్వు కూడా చచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడు. సార్, Get out! అయ్యా, ఈ విజయ్ బతికుండటం నేను చూడకూడదు. అర్థమైందా? అలాగనే శవం దగ్గర దొరికిన వస్తువులను బట్టి ఆ అమ్మాయి తండ్రి చనిపోయింది తన కూతురు అని నిర్ధారణ చేసినప్పుడు ఇంకా ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదండి. నో ఇన్స్పెక్టర్, సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదండి రాధ. కారణం ఏదైనా కావచ్చు. ఆధారాలన్నీ రాధ ఆత్మహత్య చేసుకుందని నిరూపిస్తున్నాయి. షీ డెడ్. జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు బాబు గారు. కాస్తంత గుండె నిపుణం చేసుకోవాలి. రండి పోదాం. రండి. ఎవరా మీరు? మేము భానుజీరావు గారి మనుషులం. వాడిని ముక్క ముక్కలు చేసి మా గారు తీసుకురమని అన్ను తప్ప.
ఎంత పని జరిగింది? హాస్పిటల్ వెళ్దాం. బాబు వద్దు బాబు, వద్దు బాబు. రాజు, నా ప్రాణాలు 2 సార్లు కాపాడు. నీ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేను. మేము తల్లి తండ్రి లేని వాళ్ళు. నా చెల్లి ఆయన నేను కూడా దిక్కులేని రాజేసి వెళ్ళిపోతున్నాను బాబు. మీరే మీరే మీరా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆకలి వేసినప్పుడు హోటల్కి ఎందుకు వస్తారు? అందుకే మేము వచ్చాం. నార్మల్ మర్యాదగా బయటకు వెళ్ళండి. ఆ విజయ్ గాడితో సరసమాడగాలేంది, మాతో ఆడితే తప్ప. ఏమి నువ్వు చేస్తున్నావు? నన్ను వదలండి, నేను చచ్చిపోవాలి, నన్ను వదలండి. మీరు నన్ను రక్షించిన రక్షణ లేని ఈ బ్రతుకు నిందలు తప్పు. నిందలు పడుతూ జీవించే కన్నా మచ్చ లేకుండా మరణించడమే మంచిది. అందుకే నా సావు నేనే వెతుక్కుంటున్నాను. నన్ను ఆపకండి. నీ మీద నిందలు వేసిన మనుషుల మధ్య నీ మెళ్ళో తాళి కట్టి నేను నాదాన్ని చేసుకుంటాను. అవును శారదా, మీ అన్నయ్య చేసిన త్యాగానికి నన్ను ఈ విధంగా అయినా రుణం ఇప్పుడు చెప్పు శారదా, రాధకి నేను ద్రోహం చేశానంటావా? నేను చేసిన ద్రోహాన్ని దాచిపెట్టి నిన్ను మోసం చేశానంటావా? లేదండి, మా ఇద్దరిలో మీరెవరికీ ద్రోహము చేయలేదు, మోసము చేయలేదు. ఆ విషయం రాధ నమ్మకపోయినా నువ్వు నమ్మితే నాకు అంతే చాలు. ఏమండి, మీరు పెడత్రోవలో నడుస్తున్నారని విని ఆవేశంతో రాధని అడిగాను. ఆమె చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలియక ఆమెను కొట్టాను. రాధ చెప్పినట్టు ఆమె ఉండవలసిన స్థానంలో నేనున్నానే తప్ప నా స్థానాన్ని ఎన్నడూ తను దోచుకోవాలని చూడలేదండి. శారదా, అవునండి, రాధ పడుతున్న బాధలో అర్థం ఉంది. విధి మీ ఇద్దరిని ఎలా విడతీసిందో తెలియక ఆమె మిమ్మల్ని అపార్థం చేసుకోవడంలో న్యాయం ఉంది. నిజానిజాలు తెలియక తను మీ మీద పగబట్టడంతో ఇన్ని అనర్థాలు జరిగాయి. ఇక మీదటి ఇలాంటివి జరగనివ్వను, జరగటానికి వీల్లేదు. ఆవేశపడు శారదా, ఆవేశపడకు. రాధకేదో విధంగా నేనే నచ్చ చెప్తాను. నచ్చ చెప్పి ఒప్పించడానికి తను కోల్పోయింది మరోటి కాదండి, ప్రేమించి పెళ్లాడాలనుకున్న వ్యక్తిని. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? రాధని ఇక్కడికి తీసుకురండి. శారదా, అవునండి, మీ భార్యగా ఇది నేను భరించలేని పని అయినా ఆమెకు దక్కవలసిన వ్యక్తితో జీవితాన్ని పంచుకున్న భాగస్వామిగా చెప్తున్నాను. రాధని నేనే ఇక్కడికి తీసుకొస్తాను. అవునండి, ఇది నేను ఏ ఆవేశంలోనూ చెప్తున్న మాట కాదు, మనస్ఫూర్తిగా ఆలోచించుకుని నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను. బాబు, బాబు, అమ్మా,
ఏమైందమ్మా? దేవాలయం లాంటి ఇంటిని మీ తమ్ముడు ఓ సాని కొంపగా సారాయి దుకాణంగా మార్చాడురా. వాడికి తోడు మీ మావయ్య వాడి దుర్బుద్ధులన్నీ వీడికి వంట పట్టించాడు. అదేమిటని అడిగితే అలా అడిగే హక్కు నాకు లేదు, పొమ్మన్నాడు. ఇంకా నరకంలో ఉండలేక వచ్చేశానురా. బాధపడమ్మా, తమ్ముడు సంగతి నాకు తెలుసు. మావయ్య వాడిని చెడగొడుతున్నాడు తప్ప తమ్ముడు మాత్రం చెడవాడు కాదు. నేను వెళ్ళి మాట్లాడేస్తాను. వెళ్ళదు, నువ్వు వెళ్ళదు బాబు. పర్వాలేదమ్మా, పదమ్మా. సరదా అమ్మని తీసుకెళ్ళి. రండి అత్తయ్య. శారదా. అత్తయ్య ఊరుకోండి. భాస్కర్, I say you get out. తాగి తందనాడడానికి ఇది ఇల్లు అనుకున్నారా, క్లబ్ అనుకున్నారా? అలా అడగడానికి నువ్వెవడవి అని అడగలు. షడప్. నా తమ్ముడిని రొంపులోకి తిప్పింది చాలక నా మీదకే రెచ్చగొడుతున్నావరా ఇడియట్. మిస్టర్ విజయ్ కుమార్, ఆ అనుబంధం ఏనాడో తెగిపోయింది. అది మాట అంటే. తమ్ముడు, ఇది దేవాలయం లాంటి ఇల్లురా. దేవుడు లాంటి నాన్న పోయినా దీని పవిత్రత చెల్లలేదు. దేవత లాంటి అమ్మ కూడా ఎవరి చేత ఎప్పుడూ మాటపడలేదు. ఎందుకు అలా బాధపడిపోతుంది? వీడో పెళ్లి కాని కుర్రాడు. వీడో కాంతామణితో కాలక్షేపం చేస్తే మీ ఇంటి పరువు ప్రతిష్ట కాకినాడ చెరువులో కలిసిపోతున్నట్టున్నావు. మరి నువ్వు పెళ్ళైన వాడివి, పెద్ద మనిషి. నువ్వు ఆ లక్ష్మి చుట్టూ చక్కెర్లు కొడుతుంటే అప్పుడు ఇంటి పరువు ఏ ఇంట్లో కలిసినట్టు అని అడగలడు. నా ఇంటికి వచ్చి నా మనుషుల మీద చేసుకుంటే నేను ఊరుకాను విజయ్ కుమార్. తమ్ముడు, అలా పిలవద్దని మరోసారి చెప్తున్నాను. ఇది నా ఇల్లు, నా ఆస్తి, నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, తాగి తందనాలు ఆడతాను. అడగడానికి నువ్వు నేను ప్రేమించిన లక్ష్మి నువ్వు కోరుకున్నప్పుడు నేనేమని అడిగానా? తమ్ముడు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆ లక్ష్మి నేను. మరి ఇంకేం చెప్పదు. వెళ్ళవు, గెట్ అవుట్. నిన్ను కూడా ఈ ఇంట్లో నుంచి గెంటి వేసే రోజు వస్తుందని ఆనాడే చెప్పాను. ఇప్పుడు అవకాశం నాకు వచ్చింది. మర్యాదగా వెళతావా, మెడబెట్టి గెంటమంటావా? ఇంకా ఆలోచిస్తావే? వెళ్ళవు. శభాషలుడు, మామకు తగ్గాలుడు అనిపించుకున్నాడు. నమస్కారం అండి. రా. ఏంటి సార్, మన వాళ్ళు అందరూ పిసును పడి సోయా అంటారు. ఈ రోజు మీ ముఖంలో ఎంత ఆనందం, ఎంత చిద్విలాసం. అవును గురుగారు, మిమ్మల్ని చిన్న సలహా అడగాలనుంది. ఏమిట్రా? ఆడవాళ్ళు వశం అవ్వాలంటే మీరు ఏదైనా శ్రీకృష్ణుడు లాగా ఫ్లూట్ గారిని క్లారినెట్ గాని వాయిస్తారా? మరే ఆడవాడిని వసం చేసుకోవాలనుకుంటే ఆ. ఫ్లూట్ హార్మోనియంలు ఏం వాయించక్కర్లా. 3 పువ్వులు జడలో పెట్టు, ఆ. ఇంత హల్వా నోట్లో పెట్టు. ఆ. ఏ ఆడదైనా నీ వశం అవుతుందిరా. వస్తాను సార్, మహానుభావులు. అలాగే పొరంబోకు వెధవ వేలెళ్ళేడు. వీడికి అమ్మాయిలు పెద్ద చిన్న లేకుండా నన్నే అడుగుతాడా? వీడు ఎక్కడో తింటాడు. ఎన్ని గుండెలు రా నీకు, ఎంత ధైర్యం రా నీకు. వేరేడంత లేవు. మొదలష్టం సచ్చినాడా? నాకు హల్వా తీసుకొచ్చిస్తాడా? 2 మూల పువ్వులు తీసుకొచ్చి చాలా అని అడుగుతాడా? సున్నం పెడతా మహా నువ్వు, నీకు అమ్మాయి కాలరా? నిన్ను ఆగు, బంగారం నాటి చీపు నాశనం అయిపోతుంది. అసలు ఏం జరిగింది? వీడా ఏం చేశాడో తెలుసా నీకు? సరాసరి లోపలికి వచ్చి హల్వా ఇచ్చి పువ్వులు ఇచ్చి వస్తావా అని అడిగాడు. బెదవా. ఉండవమ్మా, అసలు చిరక చెప్పిన మీ ఆయన గారే చెప్పాను అనుకో. నా పెళ్ళమే దొరికిందా? ఒరే, నువ్వు గురువుకు పంగనామాలు పెట్టే రకం రా. నిన్ను చీపురుతో కాదు, చెప్పు తీసుకొని కొట్టాలా. కానీ కొట్టను, ఇవి అరిగిపోతాయి. కొట్టాల్సింది వాడి కాదయ్యా, నిన్ను. నువ్వు లోపల పద, నీ పని చెప్తాను. ఆగవే, పోరా. గురుగారు, ఈ రోజు నా టైం బ్యాడ్, రేపు వదిలి పెడతాను అనుకున్నారా? అమ్మా, పక్క విధులకి ట్రై చేస్తాను. అమ్మా వీడు రేపు మిమ్మల్ని కూడా ట్రై చేయొచ్చు, కాస్త చూసుకోండి. ఏమిటి గౌరీ? బాబు గారు లేరమ్మా? ఆయన లేరు. ఏమిటి విషయం? వాళ్ళ లక్ష్మిని ఎవరో దొంగ సచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయారమ్మా. ఎవరికి తెలుసా? వాళ్ళెవరో నాకు తెలియదు కానీ లక్ష్మిని ఎక్కడ దాచారో నాకు తెలుసమ్మా. అలాగా, పదండి తగ్గ పెడదా. పద గౌరీ. రావడం జరిగిపోయింది. ఏం జరిగింది మావయ్య? నీ అన్నయ్యే నీ లక్ష్మిని కిడ్నాప్ చేయించాడు. నా లక్ష్మిని కిడ్నాప్ చేయించాడా? అవును బాబు, లక్ష్మణ్ 4 రౌడీలు లాక్కెళ్ళడం నా కళ్ళారా చూశాను. మధ్యలో వాడేం చేశాడయ్యా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ పగ ప్రతీకారము నెరవేరాలంటే మీ అన్నయ్యను ఎదిరించు, ఆ లక్ష్మిని సాధించు. అలాగే లక్ష్మిని దక్కించుకోవడానికి నేను ఏమైనా అని నోటుతో చెప్పడం వెధవ లక్షణం, నీరుతో చెప్పడం వీర లక్షణం. చేతిలో గన్నుంది, గుండెల్లో దమ్ముందా?
ఉందో లేదో ఇప్పుడే నిరూపిస్తాను. ఎక్కడ విజయ్ కుమార్? ఊరవతల కొండ మీద ఉన్నాడు. అంతే గురు. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం చేయట్లేదమ్మా. తలుపు తీయండి రా. తీయండి రా ముందు. రాధా రాధా, అయ్యో ఎంత పని జరిగింది. మీ భార్యాభర్తల నాటకం బ్రహ్మాండంగా ఉంది. నాటకం కాదు రాధా, ఆయన నువ్వు అపార్థం చేసుకున్నావు, నేను అపార్థం చేసుకున్నాను. కానీ నువ్వు అనుకున్నట్టు ఆయన దుర్మార్గుడు కాదు. ఆనాడు నా ప్రేమతో చెలగాటవాడి ఈనాడు నా ప్రాణాలు తీయాలనుకున్నవాడు దుర్మార్గుడు కాక మహానుభావుడవుతాడా? లేదమ్మా, ఆనాడు మీ ప్రేమతో చెలగాటమాడింది విజయ్ కాదు, నేను. మీరా? అవునమ్మా, మా పెద్ద బాబు నువ్వు ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని విజయ్ నాతో చెప్పాడు. కానీ మీ నాన్నగారి సంగతి తెలిసిన నేను ఆయన రాక్షసత్వానికి మా విజయ్ ఎక్కడ బలైపోతాడో అని భయపడ్డాను. ఆ భయంతోనే విజయ్ని కలుసుకోవడానికి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు వాడికి అంతకుముందే పెళ్ళైపోయిందని అబద్ధం చెప్పాను. అప్పటి నువ్వు గర్భవతివని నాకు తెలియదమ్మా. తెలిసి ఉంటే నీకు నీ బిడ్డకి ద్రోహం చేసి నేనెంత పాపానికి ఒడికట్టుకునేదాన్ని కాదమ్మా. అవును రాధా, ఆయన ఎంతో కష్టపడి వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారట. కానీ నువ్వు రైలు ప్రమాదంలో చచ్చిపోయావని మీ నాన్నగారు చెప్పారట. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో విధి మీతో ఆడుకుంది.